నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజు తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది ఈసీ ఆదేశాల మేరకు కీలక అంశాలపైనే కేబినెట్ లో చర్చించనున్నారు సమావేశ నిర్వహణకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షరతులు విధించింది అత్యవసరమైన విషయాలు తక్షణం అమలు చేయాల్సిన అంశాలు ఎజెండాగా మాత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలని పేర్కొంది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని తెలిపింది ఇక ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులెవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది సీఈసీ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన మంత్రిమండలి సమావేశం ఈసీ అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శనివారం సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి రాత్రి వరకు ఎదురు చూసిన ఈసీ నుంచి అనుమతి రాలేదు దీంతో రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి అంతా వెళ్లిపోయారు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ పంటల ప్రణాళిక రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతూ ఉండగా పునః విభజన చట్టంలో ఇప్పటివరకు ఏపీ తెలంగాణల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రిమండలి భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు కానీ ఈసీ తాజా ఆదేశాలతో పలు అంశాలపై చర్చ ఉండనట్టుగా తెలుస్తోంది విద్యారంగంపై తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం 2:30 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ఈ సమీక్షకు పలువురు విద్యాశాఖ అధికారులు హాజరు కానున్నారు విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ప్రజల వద్దకే పాలనా కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు వృద్ధాప్య పింఛన్లు వచ్చేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు అభివృద్ది విషయంలో ముందుండి పనిచేస్తా అన్నారు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు ఇళ్ల స్థలాలు అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేసిందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నేను చూపిస్తాను తప్పకుండా శాశ్వతంగా మంచినీరు సమస్యని ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను ఇంకా ఇందిరమ్మ ఇల్లు విడతల వారీగా రాబోయే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రమంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది మంత్రిగా నాది తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు పోవటానికి 10 ఏళ్ల సమయం పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ పోయేందుకు 5 ఏళ్లు కూడా పట్టేలా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం తమకే ఓటు వేశారని చెప్పారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై సీఎం రేవంత్ అసత్య ఆరోపణలు చేశారని విమర్శించారు కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా మనం చెప్తాము భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లో 2 అంకెల సంఖ్యలో సీట్లు గెలుస్తారంటే చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడినటువంటి విషయం మనం చేస్తాం కానీ ఈరోజు పోలింగ్ తర్వాత రాజకీయ విశ్లేషకులు కానీ లేక ఇతర రాజకీయ పార్టీ ప్రతినిధులు కానీ అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపడుతుందని తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి బలం రాదని అనేక రకాలుగా బొడుగు జరిగేటువంటి ప్రయత్నం అబద్ధాలనేటువంటి ప్రయత్నం తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఒక అయోమయంలో ఒక గందరగోళంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టి కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి 5 సంవత్సరాలు పట్టే పరిస్థితి తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గత 10 ఏళ్లలో దేశంలోని ఏ రాష్ట్రం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆలేరులో నిర్వహించారు ఉద్యోగులను విద్యార్థులను కొందరు బీఆర్ఎస్ కు దూరం చేశారంటూ విమర్శించారు నోటిఫికేషన్ ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు రేవంత్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ దురదృష్టమైంది పిల్లలను మనకు దూరం చేసింది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు మోడీని అడిగితే సమాధానం రాదు కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అని చూపెట్రా అయ్యా దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు
కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రేవంత్ రెడ్డి వచ్చినాకనట 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడి 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డలు కనడం. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకున్న దౌర్భాగ్యం కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. 10 ఏళ్ళు. హైదరాబాద్ సుచిత్రలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం ఓ కొలిక్కొచ్చింది. రెవెన్యూ అధికారుల భూ సర్వే ముగిసింది. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రెహమాన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్టును పేట్ బషీర్బాద్ పోలీసులకు అందించనున్నారు. ల్యాండ్కు సంబంధించిన ఇరువురి నుంచి డాక్యుమెంట్లను పోలీసులు తీసుకున్నారు. వారి సూచనలతో సర్వే నిర్వహించారు రెవెన్యూ అధికారులు. ఇదిలా ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక సుచిత్ర ల్యాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు తాను భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తన వద్దనున్న డాక్యుమెంట్స్ తో సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి కలెక్టర్ను కలుస్తానని అన్నారు. ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా, వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తాను డాక్యుమెంట్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్ట్ నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదండి. వాళ్ళు 4,000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా పోలీసు వాళ్ళకి. అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు ఇమీడియట్ గా సర్వే చేయించారు. లేకపోతే ఏముందో ఎంత ఉందో మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో, కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే. నేను డాక్యుమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సిట్ బృందాన్ని మంత్రి అంబటి కలిశారు. ఎన్నికల రోజు టీడీపీ నాయకులు చేసిన అరాచకాన్ని సిట్ బృందానికి వివరించారు. పోలీసులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారని, దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ఆయన. ఇప్పటికీ తొండపి గ్రామంలో చాలా మంది భయంతో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారని, వారికి భరోసా కల్పించి తిరిగి ఊర్లోకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అంబటి అన్నారు. తొండపిలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడండి. ఎవరైతే ఇళ్లు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతా ఉంది. తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది, చట్ట ప్రకారం కూడా ఉంది. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. నేను భావిస్తున్నాను వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలా మంది నేరస్తులు, ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే, బయట వారు ఏం కాదు. పోలీసులు తీసుకున్న వాళ్ళు, సమయానికి డ్యూటీ చేయని వారు, అలసత్వం వహించేవారు, నువ్వు చేసుకోరా బాబు అనేవారు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిట్ వారికి కూడా చెప్పాను, ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో, మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నారా లోకేష్ ట్విట్టర్లో తనపై తప్పుడు పోస్టింగ్స్ పెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వెహికల్స్ లో వేల కోట్ల డబ్బు విదేశాలకు తరలిస్తున్నాను అంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. 2013 నుంచి ఆఫ్రికాలో తాము వ్యాపారం చేస్తున్నామని, ఇక్కడి నుంచి వాహనాలు, మెషిన్స్ ను బాంబే పోర్ట్ ద్వారా అక్కడకు పంపిస్తున్నామని ఆయన వివరణించారు. సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు పంపించడం చంద్రబాబు, లోకేష్లకే అలవాటని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. జరిగిపోయినాయి. 4వ తేదీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. పెద్దిరెడ్డి వెహికల్స్ లో ఇతర దేశాలకు తరలిస్తారు, వీటిలో వేల కొద్ది డబ్బు వజ్రాలు తరలిస్తున్నారు. ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు. మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా? ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తా ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏదైనా కస్టమ్స్ ఉంటుంది, బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ ఆఫ్రికాలో పోర్ట్ వచ్చి దారుసలాం
దారుసలాంలో అక్కడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఇంకెవరైనా ఉంటారని అడుగుతున్నాను. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు, దుబాయ్ పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కూచువారిపల్లె రామిరెడ్డిపల్లెను సిట్ బృందం సందర్శించింది. కూచువారిపల్లెలో వైసీపీ దాడిలో గాయపడిన బాధితులు తమ ఆవేదనను సిట్ అధికారులకు వివరించారు. వైసీపీ దాడి చేసిన వీడియోలను తమకు అందించాలని సిట్ అధికారులు కోరారు. కూచువారిపల్లెలో దగ్ధమైన వైసీపీ నాయకుడి ఇంటిని సిట్ అధికారులు పరిశీలించారు. అనంతరం రామిరెడ్డిపల్లిలో గ్రామస్తులను వైసీపీ కార్యకర్తలను సిట్ విచారించింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ రెడ్డిని సైతం సిట్ అధికారులు కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే గాయపరిచారు. మేము లేము అప్పుడైతే స్పాట్ లో అయితే దగ్గర అక్కడి నుంచి గాయాలతో. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ రోజు వైసీపీ శ్రేణులు గ్రామాల్లోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులు కావడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన అనుచరులతో తమపై దాడికి దిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దాడి చేసిన వైసీపీ శ్రేణులపై కాకుండా టీడీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టడమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి ఆధారాలు సిట్ అధికారులకు అందజేస్తామని ఓ వీడియోను విడుదల చేశారు. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ వలలో చిక్కుకున్నారు. మాయమాటలు విని లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. తీరా డబ్బులు వేశాక ఫోన్లో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఆ ఎమ్మెల్యే సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. ఎమ్మెల్యేకు తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్ కాల్ చేశాడు సైబర్ నేరగాడు. ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని, ఆ పథకంలో 100 మందికి లక్షల్లో రుణాలు ఇవ్వబోతున్నారని నమ్మబలికాడు. మీ కోటా కింద 100 మందికి రుణాలు అందేలా చూస్తాను అంటూ నమ్మించాడు. అందుకోసం ఒక్కో వ్యక్తికి 3,600 రూపాయల కమిషన్ కావాలని కోరాడు. ఇది విన్న ఎమ్మెల్యే వెనక ముందు ఆలోచించకుండా సైబర్ నేరగాడి ఖాతాలో 3,60,000 రూపాయలు జమ చేశారు. ఆ తర్వాత ఫోన్లో రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయిన విషయాన్ని గ్రహించారు సదరు ఎమ్మెల్యే. వెంటనే తన పీఏ ద్వారా సీసీఎస్ లో ఫిర్యాదు చేయించారు. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఎన్నికల 5వ విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్, ఒడిశాల్లో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లదఖ్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. అదనపు బలగాలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 5వ దశలో జరగబోతున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కంచుకోటలైన రాయ్బరేలీ, అమేథీలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి స్మృతి ఇరానీ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు వేరైనా వారు చేసే పాపాలు ఒకటే అని, అందుకే ఆ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో మోదీ పర్యటించారు. పేదలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీల గురించి ఆయా పార్టీలు మాట్లాడతాయని, కానీ వారి ప్రభుత్వాలున్న చోట పేదలను పట్టించుకోరని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే అందుకు ఉదాహరణ అన్నారు ప్రధాని మోదీ. टीएमसी हो, कांग्रेस हो, लेफ्ट हो, ये पार्टियां 3 अलग अलग दिखती है, लेकिन पाप, उन सबके पाप एक जैसे ही है. इसलिए इन्होंने मिलकर इंडी गठबंधन बनाया है. इन्होंने गरीब, मजदूर, एससी, एसटी, महिला, इन सभी को हमेशा सिर्फ नारे दिए हैं, लेकिन जहां भी इन्होंने सरकारें चलाई उन राज्यों को गरीब बनाकर छोड़ दिया. पश्चिम बंगाल इसका ताजा उदाहरण है.
कभी दूसरे राज्यों के लोग रोजगार के लिए बंगाल आते थे। आज बांकुरा से, पूरे बंगाल से काम के लिए लोग पलायन होने के लिए मजबूर हुए हैं। పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఎన్నిటికైనా భారతదేశంలో భూభాగమే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా ఉన్న ఆర్టికల్ 370ని అమలు చేసిందని, కానీ ప్రజలు ఆ చట్టం రద్దు కోసం మోదీని గెలిపించారన్నారు. राहुल बाबा, आज प्रयागराज की पवित्र धरती पर मैं कहकर जाता हूं, ये पाक ऑक्यूपाई कश्मीर हमारा है, हमारा रहेगा और हम इसको लेकर रहे हैं। राहुल बाबा, आपने 70 साल तक 370 को बचा कर रखा। प्रयागराज वालों, आपने यहां से मोदी जी को चुनकर भेजा। मोदी जी ने 5 अगस्त 2019 को धारा 370 को समाप्त कर दिया। समाप्त। బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ల వద్ద నిలబడాలని కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలను రాహుల్ కోరారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలంతా ఒక్కసారిగా వేదిక వైపు తోసుకునొచ్చారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన రాహుల్, అఖిలేష్ యాదవ్లు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు. समाजवादी पार्टी और कांग्रेस पार्टी की पार्टनरशिप है। यहाँ पे हमारे हजारों बब्बर शेर कार्यकर्ता आए हैं। मैं आपको कहना चाहता हूं, अब आप बीजेपी आरएसएस के कार्यकर्ताओं के सामने खड़े हो जाओ, पोलिंग बूथ में खड़े हो जाओ और यहां के प्रत्याशी को 5 लाख वोटों से जिताओ। मैं आप सबका दिल से धन्यवाद करता हूं, दिल से धन्यवाद करता हूं। आप इतनी गर्मी में आए, बहुत बहुत धन्यवाद। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011లో సామాజిక ఆర్థిక కుల గణన నిర్వహించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తెలిపారు. కానీ కులానికి సంబంధించిన సమాచారం ప్రచురించలేదన్నారు. సామాజిక ఆర్థిక జనాభా గణనకు బీజేపీ అనుకూలమో కాదో ఇంకా స్పష్టత చేయలేదని దుయ్యబట్టారు. हिस्सेदारी न्याय के संदर्भ में कहा है, आरक्षण का पूरा हक अनुसूचित जाति, अनुसूचित जनजाति और पिछड़े वर्गों को मिलना है। इसलिए जाति जनगणना कराना जरूरी है। 2011 में जब मनमोहन सिंह जी प्रधानमंत्री थे, जाति सामाजिक आर्थिक और जाति जनगणना करवाया गया था, पर जो जानकारी हासिल किया गया था वो जाति సమాజ్వాదీ పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. దళితులు, ఆదివాసీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లను అధికారంలో ఉన్న సమయంలో సమాజ్వాదీ పార్టీ రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాంటి పార్టీని క్షమిస్తారని తాను భావించటం లేదని అన్నారు మాయావతి. कर्मचारियों का पदोन्नति में आरक्षण भी अब काफी ज्यादा अब काफी हद तक प्रभावहीन बना दिया गया है। और आप लोगों को ये मालूम है, जब समाजवादी पार्टी सत्ता में थी तो समाजवादी पार्टी ने इन वर्गों के कर्मचारियों का पदोन्नति में आरक्षण बिल्कुल ही समाप्त कर दिया था, खत्म कर दिया था। तो क्या आप लोग दलित और आदिवासी लोग, क्या आप लोग ऐसी समाजवादी पार्टी को वोट देंगे? ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ పిలుపునివ్వడంతో భారీగా ఆప్ నేతలు, కార్యకర్తలు ముట్టడిలో పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయం ఉన్న డీడీయూ మార్గ్లో 144 సెక్షన్ విధించారు ఢిల్లీ పోలీసులు. అక్కడ ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ ఆఫీస్ ముందు బారికేడ్లను ఉంచారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. దేశంలో ఆప్ విస్తరిస్తూ ఉంటే బీజేపీ భయపడుతోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఆప్ పోటీ ఇస్తోందన్నారు. అందుకే ఆప్ భవిష్యత్తును అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. తమ పార్టీ ముఖ్య నేతలను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. प्रधानमंत्री जी ने आम आदमी पार्टी को पूरी तरह से खत्म करने
और कुचलने का इरादा बनाया है। इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर जिसका नाम है ऑपरेशन झाड़ू। उनसे मिलके आने के बाद वो हमें बताते हैं, उन्होंने बताया और लगभग सब लोगों का एक ही वर्जन था कि प्रधानमंत्री जी ने छूटते ही आम आदमी पार्टी की बात शुरू की। జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల ముందు ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అనంతనాగ్, షోపియాన్లో కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్లో పర్యాటకుల శిబిరంపైన దాడి చేసిన ఉగ్రవాదులు అరగంట వ్యవధిలోనే షోపియాన్లో మాజీ సర్పంచ్ బీజేపీ నేతపై కాల్పులు జరిపారు. అనంతనాగ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 2 పర్యాటకులకు గాయాలయ్యాయి. మరోవైపు షోపియాన్లో బీజేపీ నేత మాజీ సర్పంచ్ ఐజాజ్ షేక్ పై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇవాళ ఐజాజ్ అంత్యక్రియలు నిర్వహించగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని గులాం నబీ ఆజాద్ ఖండించారు. ఉగ్రవాదులు రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కు నెట్టారని తెలిపారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే పురోగతి వైపు నడుస్తోందని, ఈ సమయంలో దాడులు సరికాదన్నారు. జమ్మూ కశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందటాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. उसकी तो भरपूर हम मजम्मत करते हैं कि मिलिटेंटों की ये हरकत है, उसकी वजह से पहले 35 साल में कश्मीर का बहुत नुकसान हुआ, जानी नुकसान भी बहुत हुआ है और इक्तिसादी नुकसान तो बहुत ही हुआ है। जम्मू कश्मीर 50 యుద్దంలో పోరాడేందుకు కావాల్సిన రక్షణ వ్యవస్థలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. ఇది కాస్త క్లిష్టమైన పని అని అన్నారు. విదేశాలపై ఆధారపడడం తగ్గించుకుంటూ రావాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ గా మారాలని మోదీ పిలుపునిచ్చారని, సాంకేతికంగా సైతం 2047 నాటికి అగ్రగామిగా ఉండాలన్నారు. All the defense systems that our services need to fight the war, we have to be prepared to make these systems within the country and also ensure. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అది కూలిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అధికారిక మీడియా వెల్లడించింది. ఆ సమయంలో రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో పాటు కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్స్ ఉన్నట్టుగా తెలిపింది. అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు ప్రయాణిస్తున్నట్టుగా తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్ మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందజేస్తున్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, టీటీడీ భద్రతా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.